పగడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే మనిషి లోపల ఇమోషన్స్ కంట్రోల్ చేస్తుంది, కోపాన్ని కూడా తగ్గిస్తుంది, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది. పగడంకున్న నేచర్ అది. సో మెజారిటీగా చాలామంది చూడండి, రక్షణ విభాగంలో ఉన్న వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు వాళ్ళ హారోస్కోప్ తీసి మీరు స్టడీ చేయండి, ఖచ్చితంగా ఒక పగడం వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే రక్షణ విభాగంలో ఉన్న వాళ్ళకు ఆ ఇమోషన్స్ అవసరం. ఆ విధంగా పగడం అన్నది వాళ్ళకి చాలా మేలు చేస్తుంది. అదే రక్షణ విభాగంలో లేని వాళ్ళకు, పోలీస్ శాఖలో లేని వాళ్ళకి ఎలా పనిచేస్తుందంటే రేషనాలిటీ పెంచుతుంది. ఎందుకంటే ప్రతి మనిషిలో ఇమోషన్స్ ఉంటాయి. ఇమోషన్స్ ఎక్కువ ఉన్నా కష్టమే, తక్కువ ఉన్నా కష్టమే. ఒక రెగ్యులేషన్ ఉండాలి. అతి సర్వేత్ర వర్జేత్ అంటారు. సో ఆ విధంగా ఇమోషన్స్ రెగ్యులేట్ చేస్తాయి, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, యాంగర్ కంట్రోల్ చేస్తాయి. సో ఈ విధంగా పగడానికి అన్ని మంచి గుడ్ ఎఫెక్ట్స్ అనేది పగడానికి ఉంది. సో ఇదే కాకుండా ఓవరాల్ ప్రాస్పారిటీగా కూడా ఉంటాయి. సో మీరు మీ దివ్య డైమండ్స్లో ప్రతి బ్రాంచ్లో ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. మీరు వచ్చి ఇదే రత్నాలు వస్తాయా, ఇంకా వేరే ఇప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్య వేరే ఏదైనా అయినట్టయితే ఇప్పుడు వేరే రత్నం పెట్టుకోవాలన్నది ఇండివిజువల్ స్టడీ ప్రకారం మళ్ళీ మీకు డీటెయిల్ స్టడీ చూసి మీకు చెప్పడం జరుగుతుందండి.